వెల్కమ్ టు సుధా టీవీ. ప్రజెంట్ మనం సత్రంపాడులో ఉన్న శ్రీ 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 సౌభాగ్యలక్ష్మీదేవి అమ్మవారి నిలయం వద్ద ఉన్నాం. అయితే ఈ అమ్మవారు స్వయంభూగా వెలిసారంట. అయితే ఇక్కడ జరిగే విశిష్టత, ఇక్కడ జరిగే పూజలు, ఎలాంటి ప్రత్యేక పూజలు వారంలో జరుగుతాయి అనే విషయాలే కానీ ఇక్కడ ఈ నిలయంలో ఎలాంటి విశిష్టత ఉంది, ఆ చరిత్ర ఏంటి, ఇలాంటి పలు విషయాలు ఇక్కడ ఉన్న భక్తులతో మాట్లాడి తెలుసుకుందాం. పేరు కడవకొల్లి వెంకటేశ్వరరావు చిన్నబాబు. ఈ గుడి మా స్ట్రీట్లో చివర ఒక పొద తవ్వుతూ ఉండగా పొదలో అమ్మవారు వెలిశారు. ఆ వెలిసిన తర్వాత అది 1978-79 సంవత్సరంలో ఈ విగ్రహం మాకు ఇదయింది. దాన్ని కొంతమంది పెద్దలు వచ్చి మా తల్లిదండ్రులను అడిగి ఈ స్థలాన్ని ఇస్తే గుడి ఇక్కడ కట్టుకుంటామని అడిగారు. అడిగిన తర్వాత అది ప్రజాదరణతో కొంచెం చిన్న గుడిగా కట్టించారు. అమ్మవారికి ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులు, శ్రావణ మాసంలో రావుకాలు కుంకుమ పూజలు, అమ్మవారి వరలక్ష్మి వ్రతాలు, మంగళగౌరి వ్రతాలు, అలాగే కార్తీక మాసంలో ప్రతి నిత్యం నెలలో శుక్రవారం 4 శుక్రవారాలు అమ్మవారికి రావుకాలు కుంకుమ పూజలు జరిపి ఒక 300 మంది దాకా అన్నప్రసాదం జరుపుతూ ఉంటాము. రావుకాలు కుంకుమ పూజ శుక్రవారం రావుకాలు కుంకుమ పూజ అనంతరం అన్నప్రసాదం జరుగుతుంది. ఇప్పటికి ఇది 39 వెళ్ళి 40వ సంవత్సరం వస్తుంది. ఈ గుడిలో పూజలు చేయడం వల్ల అంటే భక్తులకి ఎలాంటి లాభాలు కలుగుతాయి అంటారు? సత్సంతానము, రావుకాలు కుంకుమ పూజ వల్ల వారికి అనుకునే జరుగుతాయి. వారికి ఉన్న ఈ పీడలన్నీ కూడా ఇబ్బందులన్నీ కూడా పోతూ ఉంటాయి. పిల్లల సంతానం కలుగుతూ ఉంటుంది. అమ్మవారికి అంత బాగా విశిష్టత. పేరు చైతన్య గారు, మీరు ఇక్కడే ఉంటారు? ఇక్కడే ఉంటాం. ఎలా ఉంటుంది అమ్మవారు ఇక్కడ, చరిత్ర ఏంటి? అమ్మవారు ఇక్కడ భూమిలో అంటే వెలిసిన అమ్మవారు. మరి ఎలా జరుగుతుంటాయి ప్రతి వారం జరిగే పూజలు? బాగా జరుగుతాయండి పూజలు. స్పిరిచువల్గా చాలా ఫోర్ ఫ్రంట్లో ఉంటుంది టెంపుల్. రెగ్యులర్గా డివోటీస్ వస్తూనే ఉంటారు కంటిన్యూస్గా. ప్రతి శుక్రవారం ఎంతమంది భక్తుల వరకు రావచ్చు? ప్రతి శుక్రవారం 200 అబౌవ్ నెంబర్ వస్తారు. భోజనాలు కూడా జరుగుతాయి రెగ్యులర్గా, అన్నప్రసాదం ఇతర. ఓకే. ఓం నమ శివాయ. మన ఏలూరు పట్టణంలో సత్రంపాడులో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ 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 సౌభాగ్యలక్ష్మి అమ్మవారు ఎంతో శక్తివంతమైన అమ్మవారుగా ప్రసిద్ధి చెందారు.
ఇక్కడ ఎవరైనా సరే ఈ ఆలయంలో అమ్మవారికి మొక్కుబడులు మొక్కిన వెంటనే కూడా తీరడం జరుగుతోంది. ఇక్కడ ప్రతి నిత్యం కూడా అమ్మవారికి శ్రీచక్ర ఆరాధన, కుంకుమ పూజా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ఉదయం జరుగుతూ ఉంటాయి. అమ్మవారికి విశేషమైన మంత్రోచ్చారణతో ప్రతిరోజు కూడా ఇక్కడ పూజలు అనేవి శాస్త్రోక్తంగా జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ యొక్క అమ్మవారు ముందుగా స్వయంభూగా 38 సంవత్సరాల క్రితం దగ్గర మనకి వెళ్ళవడం జరిగింది. తర్వాత ఆ వెలిసిన అమ్మవారిని అక్కడ పెట్టి ఇంకొక అమ్మవారిని విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి శక్తి అమోఘం అన్నమాట. ఎంత అమోఘం అంటే పిల్లలు కలగలేని వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ అనుకుని మొక్కుంటే కనుక సంవత్సరం తిరిగేలోపు సంతానంతో తిరిగి వచ్చిన రోజులు ఉన్నాయి. వివాహ విషయంలో కూడా అంతే. అదేవిధంగా ఉద్యోగ విషయం, విదేశాగమనం ఒకటని కాదండి, చాలా కూడా ఇక్కడ మొక్కుబడులు అనుకునేవి కూడా చక్కచూరుతుంటాయి. ఈ పట్టణంలో దసరా మహోత్సవాల్లో ఈ గుడి దగ్గర చేసేటువంటి స్థానం ప్రథమ స్థానంలో ఉంటుంది. ఈ గుడి ఇక్కడ 9 రోజులు కూడా, దసరా 10 రోజులు కూడా నిత్య హోమాలు జరుగుతాయి. చండీ హోమాలు 10 రోజులు 2 రోజులు జరుగుతాయి. ప్రతిరోజు కూడా అమ్మవారి విశేషమైన అలంకారాల్లో దర్శనమిస్తారు. అదేవిధంగా పొద్దున సాయంత్రం, ఉదయం సాయంత్రం కూడా కుంకుమ పూజలు ఉంటాయి. ఒక శాస్త్రోత్వం అనమాట. అంటే సాక్షాత్ అమ్మవారు 10 రోజులు కూడా ఇక్కడే శిష్ట వేసుకొని కూర్చున్నారా అన్నట్టుగా మనకి అమ్మవారి యొక్క శక్తి కూడా మీకు ప్రసిల్లుతుంది. అదేవిధంగా పూర్వం నుంచి చెప్తూ ఉంటారు, అమ్మవారు రాత్రి సమయంలో గజ్జల సౌండ్తో కూడా సంచారం చేస్తూ ఉంటారని చాలా మంది కూడా విన్నవాళ్ళు కూడా మనకి చెప్పడం జరిగింది. పూర్వం ఇదంతా కూడా ఒక నిర్మానుషంగా ఉండే సమయంలో అమ్మవారు ఆ యొక్క పాద గజ్జల సౌండ్ అనేది ఎక్కువగా వినిపిస్తూ ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు అంతా కూడా ట్రాఫిక్ అన్ని రోడ్ అయిపోవడం వల్ల కొంచెం తగ్గింది. అదేవిధంగా ఇక్కడ ప్రతి శుక్రవారం అమ్మవారికి 10:30 నుంచి 12 గంటల మధ్యలో రాహుకాల సామూహికంగా రాహుకాల పూజ, అంటే రాహుగ్రహ దోష నివారణార్థం రాహుకాల పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే అమ్మవారికి సంబంధించి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. అండ్ అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఏ చిన్న కార్యక్రమం జరుగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట వాట్సాప్ అనేది. అదేవిధంగా ప్రతి అమావాస్య పౌర్ణమికి, ప్రతి అమావాస్యకి అమ్మవారికి మంగళ స్నానం, అంటే 108 బిందెలతో పసుపు కుంకాలతో నీళ్ళు పోయడం జరుగుతుంది. అదే పౌర్ణమి అయితే కనుక పంచామృత అభిషేకం అనేది ఉంటుంది. అదే అమావాస్య పౌర్ణమి రోజు అభిషేకం అయిపోయిన తర్వాత హోమం చేస్తాం జరుగుతుంది. కుంకుమ పూజలు ఉంటాయి, హోమం ఉంటుంది. ఈ విధంగా నిత్యం కూడా నిత్య పండుగ అమ్మవారు కూడా చాలా కళగా అమ్మవారి యొక్క పవర్ అనేది, ఆ యొక్క శక్తి అనేది అమ్మవారిలో మనం నిత్యం కూడా ఈ ఆలయానికి వచ్చి ఒక్క పావు గంట అలా కూర్చొని మనస్ఫూర్తిగా అమ్మవారిని కళలో నింపుకొని వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట.